వెల్కమ్ టు మన ఏపీ స్కీమ్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఏపీ ఎల్పిజి గ్యాస్ సర్వే గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అని కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని మీ ముందరకైతే తీసుకొని వస్తూ ఉంటాను. సో మీరు సపోర్ట్ చేయండి, నాకు మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా అయితే సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు కూడా అయితే ఉపయోగపడుతుంది. నేను ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందుగా అదేంటి అంటే గ్యాస్ సిలిండర్లు పెట్రోలు మనకి అందవు అని చెప్పేసి, సరిపోవు అని చెప్పేసి ఒక న్యూస్ అనేది పాపులర్ అవుతుంది కదా. సో అందుకనే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ముందుగానే తీసి పెట్టుకుంటున్నారు. అంటే గ్యాస్ అండ్ పెట్రోల్ అనేవి పెట్రోల్ అయితే పట్టించుకోవడం, ముందుగానే స్టోరేజ్ చేసి పెట్టుకోవడం, అండ్ గ్యాస్ సిలిండర్లు కూడా ముందుగానే ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలామంది అయితే ఆ విధంగా తీసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ విధంగా తీసుకోవడం వల్లనే మనకి గ్యాస్ సిలిండర్లు అనేవి అందడం లేదు, పెట్రోల్ అనేది అందడం లేదు. మన గవర్నమెంట్ ఏమని చెప్తుంది అంటే మీకు ఇబ్బంది లేకుండా అందిస్తామని చెప్పేసి అయితే చెప్తుంది. కానీ అప్పటికి కూడా మన ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ముందుగానే తీసి పెట్టుకుంటున్నారు గ్యాస్ సిలిండర్లు కానీ పెట్రోల్ కానీ. ఆ విధంగా తీసుకోవడం వల్లనే మనకి ఇబ్బంది అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకోకుండా మీకు ఎప్పుడైతే అవసరం అవుద్దో అప్పుడు మాత్రం తీసుకోవడానికి ట్రై అయితే చేయండి. సో ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఇది. ఇంకా వీడియో టాపిక్లో పోయినట్లయితే ఏపీ ఎల్పిజి గ్యాస్ సర్వే 2026 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ప్రభుత్వం మీ ఇంటి వంటకు ఏ ఇంధనం వాడుతున్నారో తెలుసుకోవడానికి ఒక పెద్ద సర్వేను మొదలుపెట్టింది. ఇది కేవలం సాధారణ ప్రశ్నలు కాదు. ఈ డేటా ఆధారంగా రాబోయే రోజుల్లో గ్యాస్ సరఫరా, సబ్సిడీలు అండ్ కొత్త పథకాలు రూపొందిస్తారు. ఓకేనా. మార్చి 23, 2026 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు సర్వే అని పిలుస్తున్నారు కదా. ఈ కార్యక్రమం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా జరుగుతుందన్నమాట. సో మనం ఓన్గా అయితే చేసుకోలేం. వారు మీ ఇంటికి నేరుగా వచ్చి సమాచారం సేకరిస్తారు. బయటకు వెళ్ళాల్సిన ఇబ్బంది అయితే లేదనమాట. సో మీరు ఎక్కడికి బయటికి వెళ్ళకుండానే ఎవరైతే స్వచ్ఛవాలయం వాళ్ళు ఉన్నారో వాళ్ళ సిబ్బందులు వచ్చి మన ఇంటికి వచ్చి ఈ యొక్క సర్వే అనేది చేసుకుంటారనమాట. ఓకేనా. సర్వేలో మీకు కొన్ని సాధారణ ప్రశ్నలు అడుగుతారు. ఎల్పిజి సిలిండర్లు ఎన్ని వాడుతున్నారు, పిఎన్జి లైన్ ఉపయోగిస్తున్నారా, ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా లేదా కట్టెలు వాడుతున్నారా అన్నవి అనేది అడగడం జరుగుతుంది. మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ యొక్క ఆర్టికల్ కావాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీకు పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ సర్వేలో కవర్ అయ్యే ప్రధాన వంట ఇంధనాలు చూడండి. వంట ఇంధనం, ఎల్పిజి సిలిండర్, పిఎన్జి లైన్, ఇండక్షన్ స్టవ్, కట్టెలు వంటివి అయితే కవర్ అవుతాయి. సర్వేలో అడిగే విషయాలు ఏంటి అంటే ఎన్ని సిలిండర్ వాడుతున్నారు, ఉపయోగిస్తున్నారా అంటే పిఎన్జి లైన్ ఉపయోగిస్తున్నారా, ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా, కట్టెలు ఎంత మేరకు ఉపయోగం ఉంది అంటే ఎప్పుడెప్పుడు వాడుతున్నారు, ఏ టైమ్స్లో అండ్ వాడుతున్నారు అన్నవి అడుగుతారనమాట. ఈ సమాచారం ఆధారంగా నగరాల్లో పిఎన్జి వ్యాప్తి పెంచడం, గ్రామాల్లో కట్టెలు వాడేవారికి ఇండక్షన్ సబ్సిడీ ఇవ్వడం వంటి మార్పులు రావచ్చు. సో గ్యాస్ షార్టేజ్ సమస్యలు తగ్గి మీకు నిజమైన లాభం కలిగించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లో చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది ఒక సర్వేను. సో ఈ సర్వే ఖచ్చితంగా అయితే మీరు పాల్గొనండి. సో మీ ఇంటికి సచివాలయం సిబ్బందులు వచ్చి అడగడం అనేది జరుగుతుంది. ఓకేనా. సిబ్బంది SGSW యాప్ వెర్షన్ 9.30 ఉపయోగించి డేటా నమోదు చేస్తారు. అంటే ఈ యొక్క యాప్ ఉంటుంది, SGSW అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను ఉపయోగించి ఈ యొక్క సిబ్బంది చేయడం అనేది జరుగుతుంది. ఈకేవైసీ తర్వాత ఒక కుటుంబ సభ్యుడు ఈకేవైసీ పూర్తి చేస్తారు. ఫింగర్ ప్రింట్, ముఖ్య ఫోటో లేదా ఐడి స్కాన్ ద్వారా 2 నిమిషాల్లో ఇది ముగుస్తుంది అనమాట. ఓకేనా. సో అంటే కేవలం 2 నిమిషాల్లోని సర్వే అనేది అయిపోతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క సర్వేలో పాల్గొనండి. ఈ సర్వేలో పాల్గొనడం వలన మీకు గ్యాస్ అనేది షార్టేజ్ లేకుండా అందించడం కూడా అయితే జరుగుతుందన్నమాట. అంటే మీకు నెలకి ఎన్ని గ్యాసులు కావాలో అన్ని గ్యాసులు అంటే వాళ్ళకి అర్థం అవుద్ది ఈ సర్వే వల్ల. సో మీకు ఈ యొక్క గ్యాస్లు అనేది కరెక్ట్ టైంకి అందడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, అంటే ఈ పాయింట్స్ కూడా అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియో కూడా మీరు పొందాలి అనుకున్నట్లయితే గవర్నమెంట్ వీడియోని అంటే గవర్నమెంట్ స్కీమ్స్ని సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి కూడా పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. జై హింద్.